మనము స్వామివారికి ఆరాధన చేస్తున్నప్పుడు స్వామివారు సాక్షాత్ అక్కడ ఉన్నారు అనే ఒక నమ్మకం మనకు ఉండాలి. మనం స్వామివారిని అనుభవించాలి. స్వామివారు అక్కడ ఉన్నారని అనుభవించినప్పుడు సప్రాణంగా సాక్షాత్ ఉన్నారు, మన ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నారు అనే ఒక భక్తిభావంతో మనం స్వామివారికి ఉపచారాలు సమర్పించినప్పుడు స్వామివారు స్వీకరిస్తారు. దానికి ప్రతిఫలం మనకుంటుంది. అందువల్లే స్వామివారికి ఆ ఉపచారాలు చేయడం వల్లే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ తేజస్సు కలుగుతుంది, సంస్కారం కలుగుతుంది. మనం ఎంత చిన్నవాళ్ళం అనేది తెలుస్తుంది. సాక్షాత్ భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైతే ఇప్పుడున్న సైంటిఫిక్ థియరీ ప్రకారం ఈ విశ్వం అనేది ఎంత పెద్దది, ఇటువంటి అనంతకోటి విశ్వాలను సృష్టించి పాలించి లయం చేయగలిగిన భగవంతుడు ఎంత పెద్దవాడు, మనము ఎంత పాటి వాళ్ళం. అశాశ్వత